సో, వెరాజ్ ఇప్పుడు దీనికి సర్జరీకి వెళ్ళాలంటే ఇది కాలుకి సంబంధించిన హ్మ్. విషయం గాబట్టి, సో, ఆఫ్టర్ సర్జరీ తర్వాత ఎంతవరకు మనకి మళ్ళీ ఆ మూవ్‌మెంట్స్ అనేది కరెక్ట్‌గా ఉంటుంది, ఏంటి హ్మ్. అనేది భయం గూడా చాలా మందికుంటుంది. సో, ఆహ్, వితౌట్ సర్జరీ అసలు దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ పెయిన్ హ్మ్. మేనేజ్‌మెంట్‌లో అయితే మనకి అవైలబుల్ ఉంటుంది? ఎలా చేస్తారు? దీని ప్రొసీజర్ ఎలా ఉంటుంది? సో, మా దగ్గరికి ఎప్పుడైతే ఇలాంటి సింప్టమ్స్ తోటి వస్తారో, ఫస్ట్ థింగ్ వాళ్ళని క్లినికల్‌గా ఎగ్జామిన్ చేస్తాం. తర్వాత ఒక స్కాన్ చేస్తాం. స్కాన్ లోపల ఏంటంటే మేము చూసేదేంటంటే, ఆ ప్లాంటార్ ఫేషియా థిక్‌నెస్ ఎంత పెరిగింది అని చూస్తాం. చూసి హ్మ్. ఎంతవరకు ఇన్ఫ్లమేషన్ ఉందని చూస్తాం. తర్వాత ఇలాంటి వాళ్ళలో కొంతమందిలో క్రానిక్ ఇరిటేషన్, క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల అక్కడ హీల్ బోన్ కొద్దిగా పెరగడము. దాన్ని కాల్కేనియల్ స్పర్ అంటారు. హ్మ్. సో, సర్జికల్‌గా ఆ కాల్కేనియల్ స్పర్ ఎక్సిషన్ అని అంటారు కానీ, అది సర్జరీ వరకు ఎళ్ళకుండా దీన్ని ఏం చేయొచ్చంటే మాలాంటి పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్‌లో అండర్ ఇమేజ్ గైడెన్స్ ఫస్ట్ లోకల్ అనెస్థెటిక్ విత్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఇస్తాము. సో, దాంతోటేందంటే ఆ ఇన్‌ఫ్లమేషన్ తగ్గటము, అక్కడ కమిలిపోవడము, ఆ వాపులన్నీ తగ్గుతాయి. దాని తర్వాత ప్లాస్మా థెరపీ. వావ్! ఇప్పుడు పేషెంట్ ఓన్ బ్లడ్ తీసుకొని ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మాని సెపరేట్ చేసి, అది ఇమేజ్ గైడెన్స్ తోటి అక్కడ ఇంజెక్ట్ చేయడం వల్ల ఆ వాపులు తగ్గుతాయి. ఆ మైక్రో ట్రామా వల్ల డ్యామేజ్ అయిన ప్లాంటార్ ఫేషియా మళ్ళా రీజనరేట్ అయితుంది. అండ్ దెన్ ఆ కాల్కేలియన్ స్పర్ వల్ల వచ్చిన ఇన్‌ఫ్లమేషన్ గూడా కంప్లీట్‌గా తగ్గుతుంది.